రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 7 నగరపాలక సంస్థలు 116 పురపాలక సంఘాల పరిధిలోని మొత్తం 2996 వార్డులు డివిజన్లకు పోలింగ్ నిర్వహించారు. ఇప్పటికే క్యూ లైన్లలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు అధికారులు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇవాళ ఉదయం 7 గంటలకు స్టార్ట్ అయిన పోలింగ్ 5 గంటలకు ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 7 నగరపాలక సంస్థలు 116 పురపాలక సంఘాల పరిధిలోని మొత్తం 2996 వార్డులకు డివిజన్లకు పోలింగ్ నిర్వహించారు. ఇప్పటికే క్యూ లైన్లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు అధికారులు. సో 5 గంటలకు పోలింగ్ ముగిసింది. కానీ 5 గంటల లోపు ఎవరైతే ఆ పోలింగ్ కేంద్రానికి చేరుకొని ఉన్నారో, లోపల క్యూ లైన్లలో ఉన్నారో వాళ్ళందరికీ ఓటు వేసే అవకాశం కల్పించారు. గేట్స్ క్లోజ్ అయిపోయాయి. 5 గంటలకు ఎగ్జాక్ట్గా 1 నిమిషం క్రితం 5 గంటలకు ఎగ్జాక్ట్గా పోలింగ్ కేంద్రానికి ఆ ఓటర్లు చేరుకోవడం అనేది ముగిసింది. లోపల ఎవరైతే క్యూ లైన్లలో వేచి ఉన్నారో వాళ్ళందరికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. సో వాళ్ళు ఎంతసేపు ఓటు వేసినా కూడా లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఓటు వేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్పొరేషన్ మున్సిపాలిటీ ఎన్నికలకు పోలింగ్ ప్రక్రియ ముగిసింది. లోపల ఎవరైతే ఇప్పటిదాకా క్యూ లైన్లో ఉన్నారో 5 గంటల లోపు ఎవరైతే క్యూ లైన్లలో ఉన్నారో లోపలికి ఎవరైతే ఓటర్లు చేరుకున్నారో ఇప్పటికే వాళ్ళందరికీ ఓటు వేసే అవకాశం ఉంటుంది.